ఇక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు ప్రణాళికల్ని ఈ సమ్మిట్ లో వివరించనున్నారు. అయితే ఈ సమ్మిట్ ను సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడుల లక్ష్యంగా భారత్ సమ్మిట్ నిర్వహణ కొనసాగనుంది. ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, జెండర్ జస్టిస్ అండ్ యూత్ జస్టిస్, ఎకలాజికల్ జస్టిస్, పీస్ జస్టిస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ అనేది సోనియా గాంధీ గారి, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. దీనికి ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. లక్ష్యం ఏంటంటే ఈ యొక్క భారత సమ్మిట్ లక్ష్యం అనేది ఒక పవిత్రమైనటువంటి లక్ష్యం కూడా. ఏంది ఆ పవిత్రమైన లక్ష్యం అంటే ఈరోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసినా అసమానత్వం, ఆర్థిక అసమానత్వం, సామాజిక అసమానత్వం, మతాల పరంగా కులాల పరంగా కూడా సహనం కోల్పోయిన కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన కూడా ఆ సహనం కోల్పోయిన కారణంగా మతాల పరంగా ఇవన్నీ జరుగుతాం. అందుకే ఈ సమ్మిట్ ద్వారా భారతదేశం అనేది భారతదేశం కోసం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు కూడా చాటి చెప్పాల్సిన విషయం ఏంటంటే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం అనేది ఆనాడు మహాత్మా గాంధీ గారు కావచ్చు, అంతకుముందు మన పురాణాల్లో వింటున్న కథల ప్రకారం కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఆ ఆలోచన విధానాన్ని అంటే అహింస, శాంతి అనేటువంటి నినాదాల్ని ముందుకు తీసుకెళ్లి కులాల రహితంగా మతాల పరంగా కానీ ఈ వ్యత్యాసాలు, భేదభావాలు ఉండొద్దు, అందరికీ గౌరవప్రదమైన జీవితం రావాలి, ఉండాలి, వీటన్నిటిని నేర్పే ఉద్దేశంతో అందుకనే ప్రపంచ దేశాలను సమీకరించేటువంటి కార్యక్రమం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈనాడు కాదు, స్వాతంత్రంగా ముందు నుంచే ఈ సిద్ధాంతాలను పాటించింది. భారతదేశానికి స్వాతంత్రం సాధించుకుంది అహింస మార్గం. కాబట్టి ఆ దిశగా ప్రపంచ దేశాలను ఆలోచన పరిచయం కోసమే.